నన్ను చూసిన మీ అందరు నమస్కారం అండి. ఈరోజు మన అరటి తోటైతే 4వ కటింగ్ అవుతుంది. ఫస్ట్ కటింగ్ వీడియో, సెకండ్ కటింగ్ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. థర్డ్ కటింగ్ ఇంకెందుకులే అని చెప్పేసి నేను చేయలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా అదే ఉంటుంది. సో అలానే ఈరోజు మేము కొత్తగా ప్లాంటేషన్ కూడా చేస్తున్నాము. దగ్గర 2 ఎకరాలు ఉంటుంది. దాంట్లో మనం కొత్తగా యాలీ క్యారెట్ అనేది నాటుకుంటున్నాము. ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ 31వ తారీఖు. మన ఫస్ట్ కటింగ్ అనేది 45 రూపాయల రేట్లో ఇచ్చాము. 45 అయితే మనకు 40 రూపాయలు వేస్తారనమాట. ఎందుకంటే మా బెంగళూరులో బాగా ఎక్కువ, తమిళనాడు నుంచి అటు నుంచి బాగా ఎక్కువ కాయ వచ్చేస్తుంది. అక్కడ కూడా ఎక్కువ వెళ్ళట్లేదు కాయ అనేది. సో అందుకే మనం కూడా కొన్నిసార్లు అర్థం చేసుకోవాలి. 40 రూపాయల రేట్ ఉంది కదా, 40 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఏం లేదు. సో మేమైతే మైసూర్ మార్కెట్ రేట్ మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకా అదే రేట్ మేము ఇస్తున్నాము. ఇప్పుడైతే గెల్లలు కట్ అయినవన్నీ కూడా సెకండ్ క్రాప్ వదిలేస్తున్నాము. దాని చుట్టుపక్కల ఉన్న పిల్లలని తీసేసుకుంటున్నాము మన నెక్స్ట్ ప్లాంటేషన్ చేసుకోవడానికి. ఏ విధంగా వదులుతున్నాము, ఏ విధంగా గడ్డలు తీసుకుని మళ్ళీ మనం నాటుకుంటున్నాము, ఎలా విత్తన శుద్ధి చేసుకుంటున్నాము అంతా కూడా ఇదే వీడియోలో చూపిస్తాను. ఫోర్త్ కటింగ్ కూడా ఇదే వీడియోలో ఉంటుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో మీరు పూర్తిగా చూడకపోతే ఏం అర్థం కాదు. కొత్తగా ప్లాంటేషన్ ఎలా చేస్తున్నాము, ఏ విధంగా చేసుకుంటాం మేమైతే అంతా కూడా ఇదే వీడియోలో నేను చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అరటి గడ్డలు అయితే తీపిస్తున్నాము మనం వేసుకోవడానికి, అలానే వేరే వాళ్ళకి కూడా కావాలి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి మనం ఈ చెట్టు పక్కన ఒకటి వదిలేసుకుంటాం. ఒకటి వదిలేసి మిగిలిన తీపిస్తాము. ఈ బెడ్ మీద ఉన్నాయి మాత్రం. ఇదంతా కూడా బెడ్ కదా, ఇదంతా కూడా బెడ్ అనమాట. ఈ బెడ్లో మనకి ఏది బాగుంటే అది వదిలేసుకుని మిగిలిన తీపిస్తాము. వదులుకునేటప్పుడు కూడా ఒక పక్కే వదులుకోవాలి. ఇప్పుడు ఇది ఇటు ఉంది కదా, ఆ చెట్టు కూడా ఇటువైపు వదులుకోవాలన్నమాట. సెకండ్ క్రాప్ అవతల పక్కే తీపిచ్చేయాలి, లేదా అవతల పక్క వదులుకొని అవతల పక్కన తీపిచ్చవచ్చు. సో అలా అయితే ఏంటంటే మనకి ఒకటే లెవెల్లో వస్తాయి. లేదు ఇప్పుడు ఇటు పక్కన తీపిచ్చి అటు వదిలేసి మళ్ళీ అదేమో అటు పక్కన వదిలితే దగ్గర అయిపోతాయి. అందుకే ఒకవైపు తీపిచ్చుకోవాలి. ఇది మనం అంతకుముందు మొక్కజొన్న వేసుకున్నాం కదా, అదనమాట. మొత్తం రోటోవేటర్ కూడా అయిపోయింది. ఒక 4 రోజులు ఎండగాసింది. మొత్తం మనం మొక్కజొన్న వేసుకుని రోటోవేటర్ తీపిచ్చేసాము. ఇప్పుడు దీంట్లో మనం ప్లాంటేషన్ చేసుకుంటాం యాలకి. ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలు పడతాయో మనకు కూడా తెలియదు, ఎందుకంటే ఇది ఎంత ఉందో కూడా తెలియదు. 1.5 ఎకరం అలా ఉండొచ్చేమో అనుకుంటున్నాము. చూద్దాం ఎన్ని గంటలు పడతాయి, దాన్ని బట్టి ఇది ఎన్ని ఎకరాలు ఉంటుందో చెప్పచ్చు. చూడండి మొత్తం అయితే పీకిస్తున్నాము. మనకు అవసరమైనవి మనకు ఒక 2000, వేరే వాళ్ళకి ఒక 2600 చెప్పారు. గెల్లు కట్ అయిన వాటికి ఏం పీకించాలి. ಎಷ್ಟೇ ಬುಟ್ಟಿನ ಕಿಲೋ ಬಡ ಎತ್ತ ಬಡ ನಾನು ಅನ್ಪಡದ ಕಿಲೋ ಬಡ ಕೊತ್ತತೀನಿ. మీరైతే పీక్కోవాలి. నేనైతే ఒక 2-3 కూడా పీకడానికి మనం కష్టపడ్డాను. వీళ్ళైతే చాలా పీకుతారు, ఎందుకంటే అలవాటు కాబట్టి. ఇవన్నీ కూడా వీక్ని మనం ఇప్పుడు ఈసారి కొంచెం లావుగా ఉన్న వేస్తాం, ఎందుకంటే తొందర రావాలని. చూడండి ఒక్కొక్కటి చెట్టు పక్కన ఉన్నది వదిలేసి మిగిలిన పీకిస్తున్నాము. అది కూడా ఇక్కడ ఉంది చూడండి, చెట్టు పక్కన ఇక్కడ ఉంది కదా, ఇది వదిలేసి ఈ చుట్టుపక్కల గెల్లలు కట్ అయినవి మాత్రమే పీకించాలి. గెల్లలు ఉన్నాయి పీకించకూడదు. ఇది కూడా ఇది వదిలేసాము. కొంచెం లావు వదిలేస్తే ఏంటంటే కొంచెం తొందరగా వస్తుందని. ఇలాంటివి వదిలితే కష్టం, ఇప్పుడప్పుడే రావి. అంటే కొంచెం లావు ఉన్నాయి వదిలేస్తున్నాం. చూస్తున్నారు కదా, లావు ఉన్నాయి వదిలేస్తున్నాం అన్నమాట. చూస్తారు కదా, ఇలా అయితే పీకి పెడతారు. తర్వాత దీన్ని క్లీన్ చేస్తారు నీట్గా, చూపిస్తాను అది కూడా. చూస్తున్నారు కదా, అలా మొత్తం చెక్కేస్తారు.
చూడండి మొత్తం ఇలా చెక్కేస్తారు. ఇది వేసినా సరే వేరే లేకపోయినా సరే వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, మొత్తం చెక్కేశారు. మనం వీటిని మందు నీళ్ళలో ముంచుకుని వేసుకోవాలి. వేసుకునేటప్పుడు అప్పుడు దీని లోపల ఏమైనా పురుగున్నా ఏమన్నా సరే చచ్చిపోతాయి అన్నమాట. గడ్డల్ని మందు నీళ్ళలో ముంచి తీసేసాము. ఇప్పుడైతే ప్లాంటేషన్ చేసుకుంటున్నాము. ఈరోజు మనకి 6x6 వేస్తున్నాము. వాళ్ళైతే చూసుకుంటారు అంటే ఇలా కట్టుకుంటారు. అటువైపు చూడండి డ్రిప్ వైపు పెట్టారు, అటువైపు. ఇటువైపు ఏమో తీగ పెట్టారు. తీగకి స్టిక్కర్ అంటించుకుంటారు అన్నమాట. వాళ్ళకి 6x6 6 అడుగులకి 6 అడుగులకి స్టిక్కర్ అంటిస్తారు. ఇంకా అంటించలేదు, అంటిస్తారు. ఇంత బ్లాక్ ఉంది, ఇది కనపడదు, రెడ్ అంటిస్తారు. అంటించుకున్న తర్వాత దాని ప్రకారం వేసేస్తారనమాట. డ్రమ్కి ఇది ఒక 1/2 లీటర్ ట్రైసిల్ క్లోరోప్రైరిపాస్ 20% ఈసీ ఇన్సెక్టిసైడ్. ఇది ఒక 1/2 లీటర్ కలిపాము డ్రమ్కి. చూడండి ఇది ఫంగిసైడ్ బ్లూ కూపర్ వారిది, క్రిస్టల్ కంపెనీ వాళ్ళది బ్లూ కూపర్ అని. ఇది ఒక 1/2 కిలో డ్రమ్కి. ఇది ఫంగిసైడ్ అనమాట. సో ఈ 2 డ్రమ్లు కలిపేసి మొత్తం ఒక డ్రమ్ము కలిపేసి డ్రమ్ములో నింపి తీసాము గెడ్లు అనేవి. సో గెడ్లు ఏమైనా పురుగు ఉన్నా సరే చచ్చిపోద్ది అనమాట. చూడండి గోతులు అయితే తీస్తున్నారు. 6 ఇలా ప్లాస్టర్లు అంటించుకున్నారు, రెడ్ కలర్ ప్లాస్టర్లు. వాళ్ళు బాగా తెలవడానికి ఇలా అంటించుకుంటారు అనమాట. 6 అడుగులు కొలిసారనమాట. కొలిసి ఇలా అయితే అంటించుకొని తీస్తారు ఇప్పుడు గోతులు. జస్ట్ ఒక అడుగు అలా తీస్తారు. దగ్గర ఒక అడుగులో వస్తుంది అది. ఇలా అయితే గోతులు తీసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేసేసి వాళ్ళే మూసేస్తారు. చూపిస్తాను అది కూడా సేమ్. మన దగ్గర 10-12 సంవత్సరాల నుంచి వీళ్ళే చేస్తున్నారు ప్లాంటేషన్ అనేది. అప్పటి నుంచి పరిచయం అనమాట మనకి వీళ్ళు. ఇది 6 అడుగులు కర్ర అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇది చేస్తారు కదా, చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి 6 అడుగులు పెట్టుకుని కర్రని మళ్ళీ అక్కడ కట్టి అది మళ్ళీ అక్కడి నుంచి తీస్తున్నారు. ఇటు నుంచి అటు 6, మళ్ళీ ఇటు నుంచి ఇటు 6 అడుగులు, 6 వేస్తున్నాం. చూడండి గెల్లు ఇవి కూడా చాలా బాగున్నాయి. 4th కటింగ్ కూడా బాగానే వస్తున్నాయి. గొయ్యి అనేది దగ్గర ఒక అడుగు లోపలికి ఉంది. ఇలా అయితే తీసుకోవాలి. అప్పుడు అయిపోయింది. అటు పక్క అంతా తీస్తారు. ఇప్పుడు ఇటు పక్క తీసిన తర్వాత ఒక మొత్తం మేము గోతులు అయితే ఏమేయట్లేదు. లాస్ట్ టైం దాంట్లో కూడా ఏమేయలేదు. వేసుకోవచ్చు, సూపర్ యాప్పిండి వేసుకోవచ్చు, కాకపోతే వెయిట్లా.
పూజ అయిపోయింది, పూజ చేసి నాటుతున్నాము. పూజ అయితే చేసాము. పూజ అయితే చేసి ఫస్ట్ అయితే మేము నాటాము. ఇప్పుడు తర్వాత ఇంకా వాళ్ళు నాటుకుంటూ వెళ్ళిపోతారు. చూసారు కదండి, మనమైతే భూమి పూజ అయితే చేసుకున్నాము. సో రాయి పెట్టి అదే మనం విఘ్నేశ్వరుడిలా కొలుచుకుని సో మనమైతే పూజ చేసుకుంటాం అనమాట. ఇది ప్రతి ఒక్క రైతుకి తెలిసిందే. ఇప్పుడైతే పూజ అయిపోయింది కదా, మనమైతే నాటుకున్నాము. ఒక 6 గడ్డలు, ఎప్పుడు 6 గడ్డలు అని మా నాన్నకి అది సెంటిమెంట్ అంట. సో ఆయన లక్కీ నెంబర్ 6 అంట. ఇంకా అలా అని చెప్పి 6 నాటుతారనమాట. 4 ఆయన నాటారు, 2 నేను నాటాను. సో ఇప్పుడు ఏంటంటే మిగిలినంతా కూడా ఇంకా మన ఎవరైతే గడ్డేస్తానికి వచ్చారో ఇంకా వాళ్ళు నాటేస్తారు. సో ఇప్పుడంతా కూడా ఎలా నాటుకోవాలో అది కూడా చూపిస్తాను. వెళ్దాం పదండి వీడియోలో. మేమైతే గోతుల్లో ఏం మందులు వేయించట్లేదు. ఇంత ముందర అయితే వేయించాము, కానీ లాస్ట్ టైం దాంట్లోనూ వేయలేదు, దీంట్లోనూ వేయలేదు. ఇప్పుడు ఎలా కప్పెడతారు చూడండి. చూసారు కదా, అలా కప్పెట్టేసి అలా తొక్కేస్తారు. ఇలా అయితే వేయించుకోవాలి. మేమైతే ఇలా వేయించుకుంటామని చెప్తున్నాను, అందరినీ ఇలాగ వేయించుకోమని చెప్పట్లేదు. సో ఇంతే. మొన్న ఒక పక్కన కట్ చేశారు, ఈరోజు ఒక పక్కన కట్ చేశారు. ఇవి కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఈసారి మాత్రం బాగా వచ్చింది చెప్పాలంటే ఈల్డింగ్ అనేది. టెంపో పోయినసారి అయితే మనకి ఎక్కువ బ్లాట్ కాబట్టి ఎక్కువ శాతం పూణేగా పంపించాము. 7 టన్నులు 8 టన్నులు అలాగా ఇచ్చారు. ఇప్పుడేమో ఈ బొలర్ అనమాట. ఆల్మోస్ట్ లోడ్ అయిపోతుంది. దీంతో మొత్తం ఫుల్ అయిపోద్ది, 3 టన్నుల పైన అవుద్ది. ఇది 4వ కటింగ్ అయిపోయింది. 3.5 టన్నులు అయింది. యాక్చువల్లీ దానికన్నా ఎక్కువ వెయిట్ అయింది. ఇప్పుడు ఇది అక్కడ వాగు దగ్గర దాటదు, మళ్ళీ కొన్ని గెలలు దింపేసి ఆ వాగు దాటిన తర్వాత మళ్ళీ వేసుకుంటారు. యావరేజ్గా దగ్గర 10 కేజీల వరకు వచ్చేసినాయి. ఈ వేస్ట్ కాయలనే కూడా ఆవులు వచ్చి తినేస్తున్నాయి. ఇవి చాలా డేంజర్. బండి మీద వెళ్తుంటే వెనకాల పడతాయి ఆవులు పడవడానికి. ఇప్పుడు నేను లోపల గేట్ వేసుకుని ఉన్నాను అనమాట. హెయ్ హెయ్ అసలు బెదరవు, వెళ్ళవు. ఇప్పుడు అటు వెళ్తాయి కదా, నేను బయటికి వెళ్ళాను, అటు వెళ్ళాను, వెనకాల వచ్చేస్తాయి, వెనకాల పడతాయి పడవడానికి. చూసారు కదండి వీడియో. మనం కొత్తగా వేసుకుంది అయితే 2000 గడ్డ అయితే పట్టింది. అంటే 2000 లెక్క వేసుకోవాలి మనం. 2070 గడ్డలేమో బట్టి, అంటే 2070 మొక్కలు. మనం ఒక 2000 వేసుకున్నా సరే. అలానే లాస్ట్ ఇయర్ అయితే 2700 మొక్క. దాంట్లో పైన కొంచెం ఒక 500 తీసేసిన ఒక 2200 అలా ఉంటాయి. సో మొత్తం నెక్స్ట్ ఇయర్కి అయితే 4000 మొక్క అయితే ఉంటుంది అనమాట. ఎలా చూసినా సరే 4000 మొక్క అయితే ఉంటుంది. సో మాకు మొక్క తీసి వేయడానికి, అదే గడ్డ కట్ చేసి మళ్ళీ నాటడానికి ఒక గడ్డ వచ్చేసి 5 రూపాయలు లెక్క అనమాట. వాళ్ళే తీసి వాళ్ళే నాటేస్తారు. మనం కట్ చేసి మొత్తం అంతా వాళ్ళదే, ఇంకా వాళ్ళే తీసి కట్ చేసి మనకి నాటినందుకు ఒక గడ్డ వచ్చేసి 5 రూపాయలు తీసుకుంటారు. మొత్తం గోతులంతా తవ్వి మీరు చూసారు కదా. సో మొత్తానికి 5 రూపాయలు అంటే ఒక గడ్డకు వచ్చేసి, అంటే 2000 అంటే 10,000 అవుతుంది మొక్క. సో అలా అనమాట. సో ఇది వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మనకి ఇంకొక 2 కటింగ్లతో మ్యాక్సిమం అయిపోద్ది తోట కూడా. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.